సీనియర్లు జూనియర్లను కలుపుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ అంటేనే కార్యకర్తలను నమ్ముకున్న పార్టీ అని చెప్పారు. తనకు పార్టీ ముఖ్యమంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ ఇంజనీరింగ్ సామాజిక వర్గాల సమతుల్యతను పాటిస్తుందని చెప్పొచ్చు. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల పార్టీలో కొంత హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించబోయే ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, పార్టీ ఎలా ఉంది, పార్టీకి ప్రభుత్వానికి మధ్య మహేష్ ఎలా కోఆర్డినేట్ చేయగలుగుతారు, పాత కొత్త జూనియర్ సీనియర్స్ ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. సామాజిక వర్గాల అంశం కూడా అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కత్తి మీద సాముల ఆ బాధ్యత అనేది నిర్వహించబోతున్నారు. అసలు ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు, రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది, అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని ఎలా కోఆర్డినేట్ చేయగలుగుతారు, వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ అన్న, గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్. ఒక బీసీకి పీసీసీ చీఫ్ రావడం పట్ల కొంత హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎలా కోఆర్డినేట్ చేస్తారు? మీ ముందున్న సవాళ్ళు ఏంటి, మీ పీసీసీ రోడ్ మ్యాప్ ఏంది? 15 ఏళ్ళుగా పీసీసీలో పనిచేస్తున్న అనుభవం ఉంది. దీన్ని ఏ విధంగా సమన్వయం చేయాలి, ఏ విధంగా సీనియర్లు జూనియర్లు కొత్త పాతలతో కోఆర్డినేట్ చేయాలి, అల్టిమేట్గా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏదైతే ఆశలతో ఆకాంక్షలతో మమ్మల్ని అధికారులను తీసుకొచ్చినారో, ఏవైతే వాగ్దానాలు నమ్మి మమ్మల్ని అధికారులను తీసుకొచ్చినారో ఆ వాగ్దానాలన్నీ కూడా ప్రజలకు చేరే వరకు అటు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇటు పార్టీ పరంగా నేనుంటాను. మా అల్టిమేట్ గోలల్లా మేము ఎలక్షన్లకు ముందు ఏవైతే ప్రజలకి వాగ్దానాలు చేసామో అది 6 గ్యారంటీలు కానీ మిగతా అంశాలు కానీ అవన్నీ కూడా ప్రజలకు చేరాలనే ఆలోచనతో ముందుకు పోతాం. దాంట్లో పార్టీ యొక్క భూమిక ప్రధానంగా ఉంటుంది. మా పార్టీ కార్యకర్తలు నమ్ముకున్న పార్టీ. మీరు తెలుసు, ఆనాడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఒక పిలుపిస్తే 45 లక్షల మంది ఎన్రోల్ అయ్యారు సభ్యులుగా. అంటే ఈ రాష్ట్రంలో మాకు దాదాపు 50 లక్షల మంది కార్యకర్తల బలం ఉంది, సభ్యత్వం ఉంది. వాళ్ళంతా కూడా మా పార్టీ సిద్ధాంతాలని, మా పార్టీ ఇచ్చే కార్యక్రమాలు నమ్మి సభ్యులుగా అయినారు. సో వారు మాకు పెద్ద అండ, కొండంత అండ. వారి బలంతో ఇవాళ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారి ద్వారా ప్రజలకు తీసుకెళ్తాం. తద్వారా ప్రజలకి ఈ వాస్తవాల్ని, ఇలా ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, వాళ్ళు 10 ఏళ్ళుగా ఉండి చేయలేని పనులను మేము చేస్తూ ఉంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైట్, ఆ విషయంలో కూడా వెళ్దాం. ప్రభుత్వానికి పార్టీకి మధ్య మెయిన్ మీడియేటర్ మీరు, ఎలా కోఆర్డినేట్ చేస్తారు? పార్టీని ప్రభుత్వాన్ని ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు? ముఖ్య కార్యక్రమం రేపు కార్యకర్తకి ప్రభుత్వానికి, కార్యకర్తకి ముఖ్యమంత్రికి మధ్య వారధిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకవైపు పార్టీ, మేము నమ్మేది ఏంటంటే పార్టీ ప్రధానం, పార్టీ శాశ్వతం, అధికారం అనేది మాకు సెకండరీ, పార్టీ ప్రామాణికం, ఆ తర్వాత అధికారం పదవులు. సో పార్టీనే ప్రధానమని నమ్ముకున్న వ్యక్తులు నేనొకరు కాబట్టి పార్టీకి ఇవ్వాల్సిన గౌరవం, పార్టీకి స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి విధానం ఇవన్నీ కూడా అవలంబించుకొని ముందుకు పోతాం. ఎప్పటికప్పుడు పునాదుల నుంచి, అంటే బూత్ లెవెల్ నుంచి హైదరాబాద్ రాష్ట్రం లెవెల్ వరకు పార్టీని పటిష్టం చేసుకుంటూ పోవడమే ఇప్పుడు నా ముందున్నటువంటి మేజర్ సవాల్. దాంతోపాటు వచ్చే ఎన్నికలు. రైట్, అవును. ఎంతో కష్టపడితే తప్ప చాలామంది కార్యకర్తల శ్రమ ఫలితంగానే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. తెలంగాణ ఇచ్చి కూడా 10 ఏళ్ల తర్వాత మీరు అధికారంలోకి వచ్చినారు. అంటే చాలామంది కార్యకర్తలకి, చాలామంది సీనియర్ నేతలకి ఒక రకమైన భరోసా, ఒక హోప్ ఉంటుంది. అంటే మాకు ఫుల్ టైం పీసీసీ వచ్చినారు, మాకు ఎంతో కొంత న్యాయం దొరుకుతుంది. వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారు మీరు? డెఫినెట్గా ఇప్పుడు మనం ఎన్నికలకు రాకముందు ప్రతి కార్యకర్త తన సొంత పనులు పక్కన పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ఈ దోపిడీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగాలి, తద్వారా మేము కోరుకున్నటువంటి నిజమైన బంగారు తెలంగాణ రావాలని ఆకాంక్షిస్తూ కార్యకర్తలంతా కష్టపడ్డారు. ఆ కార్యకర్తలకి తగు ఫలాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది, పార్టీ మీద ఉంది. ఇదివరకే మీరు చూసుకుంటే ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఇవాళ ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్లు చూడండి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు పనిచేసినటువంటి అందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్లో మేము పదవులు ఇచ్చినాం. అదేవిధంగా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యూ అధ్యక్షుడికి ఉద్యమాలు చేసి కొట్లాడితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాం. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఇచ్చినాం. అలా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అందరూ కూడా చైర్మన్లు ఇవ్వడం జరిగింది. డీసీసీ మెజారిటీ అధ్యక్షులకి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ళుగా నియోజకవర్గాన్ని పట్టుకొని కష్టపడుతూ ఆనాడు ఎమ్మెల్యే సీట్ ఆశించి రాని వాళ్ళందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాం. సో ఈ రకంగా ఆ ఇచ్చే విధానంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈక్వేషన్ చూసుకొని ఇచ్చినాం. చైర్మన్లో దాదాపు 5 మైనార్టీకి ఇవ్వడం జరిగింది.
మెజారిటీ కార్పొరేషన్ చైర్మన్లు ఎస్సీ బీసీకి ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా ఇది ఎక్కడ సాధ్యమవుతుంది అంటే ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది అని చెప్పడానికి మేము ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్తో పాటు ఇవాళ నాకు ఇచ్చిన అత్యున్నత స్థానం పీసీసీ పదవి కూడా. ఒక బలమైన అపవాదు, బలమైన విమర్శ కూడా ఉంది. కానీ 1-2 పెద్ద కులాలకు మాత్రమే న్యాయం జరుగుతుంది. ఇంకా బీసీలో అనేక వర్గాలు ఉన్నాయి, అనేక సామాజిక కులాలు ఉంది, వాళ్ళకి ఇంకా అవకాశం రావడం లేదు. కానీ వారికి ఏం చెప్తారు? మీరు అనేది 100% వాస్తవం. ఇప్పటి వరకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం దొరకని కులాలు ఎన్నో ఉన్నాయి. కనీసం సర్పంచ్గా కూడా కాలేని కులాలు ఎన్నో ఉన్నాయి. ఎస్, ఇలాంటి ఎంబీసీలని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. దానికోసం రాహుల్ గాంధీ గారి యొక్క మానస పుత్రిక కులగణన ఎందుకు చేయాలనుకుంటున్నాడు రాహుల్ గాంధీ గారు? ఎవరు ఎంత శాతం జనాభా ఉంటే వారికి అంత శాతం ఫలాలు అందాలి. అది ప్రధాన అంశంగా ఇవాళ మాకు దశాదిశ నిర్దేశం కూడా ఏ రాష్ట్రంలో అయినా ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ వర్గాలకు కానీ తగు సముచిత స్థానం ఇవ్వండి, ముఖ్యంగా అధికారం ఉన్న చోట ఇవ్వండి అనేది ఆయన నినాదం. ఆ నినాదంతోనే నేను కానీ, మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారు కానీ, సీనియర్ మంత్రులు కానీ ఆ నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. రైట్, మీ ముందు 2 అతి పెద్ద సవాళ్ళు, ఒకటి పంచాయతీ ఎలక్షన్స్, ఇంకోటి కుల గణన. రెండింటి ఎట్లా ఓవర్కమ్ చేస్తారు పార్టీగా? కులగణనల విషయంలో చాలా సందర్భాల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా దానికి సానుకూలంగా ఉన్నారు. మేము కూడా అదే దశగా ముందుకు పోవాలనుకుంటా ఉన్నాం. కులగణన చేసుకుంటే ఏ రకమైన మేలు జరుగుతుందో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో వీరంత న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఇక పంచాయతీరాజ్ ఎలక్షన్స్ మీరు అన్నారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మేము 9 నెలలుగా మీరు ఒక రుణమాఫీ చూసుకుంటే 10 ఏళ్ళుగా ఎన్నో విడతలుగా కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ కన్నా కొన్ని వేల కోట్లు మేము 9 నెలల్లో ఇచ్చిన రుణమాఫీ ఎక్కువ ఉంది. అంటే 10 ఏళ్ల కాలంలో ఇచ్చిన రుణమాఫీ ఎంతైతే ఉందో దానికన్నా ఎక్కువగా మేము 9 నెలలు ఇవ్వగలిగినాం. మాట ఇచ్చాం, ఇవ్వగలిగినాం. ఇలా ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు, దాదాపు 7.5-8 లక్షల కోట్ల అప్పులో, అంటే దాదాపు 20,000 కోట్ల మిగులు బడ్జెట్తో పుట్టినటువంటి తెలంగాణ, రిచ్ బోర్న్ స్టేట్ తెలంగాణని ఇవాళ అప్పుల కూబిలో నిలబెట్టగలిగినాడు. సో ఆ రకం కూడా దాన్ని ఛేదించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైట్, ఇంకా ఓవరాల్గా మీరు ఇంత బాగానే చెప్తున్నారు, కానీ చెప్పుకోవడంలో రుణమాఫీ చేసినారు, 6 గ్యారెంటీల అమలు జరుగుతుంది, కానీ చెప్పుకోవడంలో పార్టీ పరంగా ఎక్కడో కొంత వెనుకడుగు వేస్తుంది, పార్టీ పరంగా కొంత ఫెయిల్యూర్ అన్న వాదన వస్తుంది. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు పోయిన ప్రభుత్వం చారణ చేస్తే రూపాయి చారణ చెప్పుకున్నారు. మేము రూపాయి చెప్పి కూడా కొంత ప్రజల్లోకి వెళ్ళి మేము చేస్తున్నాం ఈ వాస్తవాలని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం, వాస్తవం. అందుకే నేను పార్టీ కార్యకర్తలు నమ్ముకునేది. పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ పరంగా ఏవైతే సంక్షేమ ఫలాలు ఇస్తామో, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో అవి ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మా కార్యకర్తలది. ఆ కార్యకర్తలు రేపటి నుంచి డెఫినెట్గా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మేము ఇస్తున్న తీరు, ప్రజలకు అందుతున్న ఫలాలు, వారు వ్యక్తం చేస్తున్న సంతృప్తిని, ఇవన్నీ కూడా ప్రజలకి చెప్పే ప్రయత్నంలో మా కార్యకర్తలు ఉంటారు. రైట్, పీసీసీ చీఫ్గా రేవంత్, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన సీఎంగా ఉన్నారు, ఇప్పుడు పీసీసీ చీఫ్గా ఉంటారు. ఎట్లా కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది ఇద్దరి మధ్య? ప్రజలకు కావాల్సింది ఏంటి? ఒక పార్టీలో వర్గ విభేదాలు లేకుండా, పట్టింపులకు పోకుండా, అంగు ఆర్భాటను పోకుండా ప్రజలు కోరుకునే విధంగా మనం పాలన అందించాలి. అది అందించాలనుకున్నప్పుడు మా మధ్య మొదల సఖ్యత ఉండాల్సిన అవసరం ఉన్నది. మేము పరిపూర్ణమైన కోఆర్డినేషన్తో ముందుకు పోతే డెఫినెట్గా ప్రజలకి అందాల్సిన ఫలాలు అందే విధంగా చేసే ప్రయత్నం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నేను ఇవాళ పీసీ అధ్యక్షుడు. గతంలో వారు పీసీ అధ్యక్షుడు ఉంటే నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా కోఆర్డినేట్ చేయగలిగినాం. సీనియర్లతో జూనియర్తో అందరూ కోఆర్డినేట్ చేసుకోగలిగినాం, ఐక్యత ముందుకు రాగలిగినప్పుడు అధికారంలోకి వచ్చినాం. ఇలా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలు ఏ అయితే ఆశలతో ఆకాంక్షలు అధికారం ఇచ్చారో అవన్నీ కూడా పూరించేందుకు అటు ప్రభుత్వ పరంగా వారు, పార్టీ పరంగా మేము ప్రయత్నం చేస్తాం. పార్టీ క్యాడర్లో అంటే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ క్యాడర్లో ఎంతో కొంత గ్యాప్ ఉంది క్యాడర్కి గవర్నమెంట్ మధ్య, దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? అందుకే ఆ ప్రయత్నమే నా ఫస్ట్ కర్తవ్యం. ఆ ప్రయత్నం ప్రభుత్వానికి, కార్యకర్తలకి, ప్రభుత్వానికి, పార్టీకి మధ్యన వారధిగా ఉంటూ ఈ సఖ్యత నెలకొల్పి మేమిచ్చే సంపూర్ణమైనటువంటి ఫలాల్ని ప్రజలకు అందుతున్న తీరుని కార్యకర్తలు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. ఆ కర్తవ్యాన్ని మా కార్యకర్తలు తీసుకుంటారు. ముందు లక్ష్యం ఏంటి పీసీసీ చీఫ్గా? ఇప్పుడు నాకు నా జీవితంలో ఊహించినటువంటి సదావకాశం ఇది. పీసీసీ అధ్యక్ష పదవి అంటే జీవితంలో గొప్ప అవకాశం. నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తూ వచ్చే ఎన్నికల్లో వచ్చి 9 నెలలు అయింది, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఇంతకన్నా ఎక్కువ సీట్లతో మేము అధికారం రావాలి, వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కేసీఆర్ పోషించలేకపోతా ఉన్నారు. 39 సీట్లు వచ్చినా
బీజేపీ పార్టీకి ఇక్కడ మొలకలైతే అవకాశం లేదు. కాబట్టి ప్రజలు మా వైపు చూస్తున్నారు. మేము కూడా చక్కగా ప్రజల ఆశల మేరకు పాలన అందించి వచ్చే ఎన్నికల్లో ఇంతకన్నా ఎక్కువ సీట్లతో మళ్ళీ అధికారం రావాలి. అదేవిధంగా ఈ దేశ భవిష్యత్తు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడానికి ఇక్కడ అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకోవాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశం, మా ఉద్దేశం. ఆల్ ది బెస్ట్ మహేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ప్రత్యేక ఇంటర్వ్యూ.